సంక్షేమానికి అభివృద్ధికి సమానంగా మనము సంపద అనేది సృష్టించిన తర్వాతే ఇవి చేయగలుగుతాం. ఇవి చేసినప్పుడే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, సస్టైనబుల్ గ్రోత్ వస్తుంది. సస్టైనబుల్ గ్రోత్ వచ్చినప్పుడే అందరి యొక్క జీవన ప్రమాణాలు అనేవి పెరుగుతాయి, మెరుగుపడతాయి. అప్పుడు సంపద సృష్టించిన తర్వాత ఈ పథకాలు అమలు చేస్తానని చెప్పేసి అమలు సాధ్యమవుతుందని చెప్పేసి ఆయన మాటల్లో ఆయన మాట్లాడే మాటలు అంటే ఈరోజు ఆనాడు మీకు అపారమైనటువంటి రాజకీయ అనుభవం అని ఎక్కడ పడితే అక్కడ చెప్పుకున్నారు కదా. ఎలక్షన్ కేవలం రాజకీయ స్వార్థంతో ఆలోచించినటువంటి ప్రెసెంట్ ఉన్నటువంటి పాలకులు ఏ రకంగా మాట్లాడుతున్నారనేది దయచేసి మనందరం కూడా దీని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 1/70 యాక్ట్ సడలిస్తేనే అభివృద్ధి అంటున్నారు కదా. మరి మా ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యాక్ట్ ఉండగానే మేము చేయటం జరిగింది. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే ఈరోజు మన్యం పార్వతీపురం జిల్లాలో కానివ్వండి, పాడేరు ప్రాంతంలో కానివ్వండి 500 దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోని మెడికల్ కాలేజ్ని మేము అద్భుతంగా నిర్మించడం జరిగింది యాక్ట్ ఉండడంతోనే. అదేవిధంగా ఈరోజు కురుపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపుగా 158 కోట్ల రూపాయలతోని కురుపం విపరీతంగా పెంచడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపుగా 3000 కోట్ల రూపాయలు నేటికి పిల్లలకి చెల్లించినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3000 పైగా ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. అండ్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలాగా ఇటు తమిళనాడులో కానివ్వండి, అదేవిధంగా తెలంగాణలో కానివ్వండి, ఇటు కర్ణాటకలో కానివ్వండి, ఈ ప్రాంతంలో కూడా వర్తింపజేసేలాగా 25,000 రూపాయల వరకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. 25 లక్షలు కానీ ఈరోజు కేవలం 5 లక్షలకి మాత్రమే, అది కూడా సెంట్రల్ స్కీమ్ మాత్రమే అంటే ఈరోజు విజనరీ ఆలోచన ఎవరిది? ఈరోజు విజనరీ ఆలోచనతోని అంటే ప్రతి పేదవాడికి కనీస సౌకర్యాలు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆ వ్యవసాయం అనేది కూడా పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండేలాగా కృషి చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ లేనిపోని మాటలు చెప్పినటువంటి మాటలు కూడా ఆ హామీలు కూడా నెరవేర్చలేకుండా ఈరోజు మోసం చేసే నైజం మరొక్కసారి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి ఈరోజు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈరోజు సూపర్ 6 అమలు చేయలేక కాదు, డబ్బు లేక కాదు, దాన్ని అమలు చేసే మనసు అనేది చంద్రబాబు నాయుడులో లేక ఈరోజు సూపర్ 6 అంతా కూడా డస్ట్బిన్లో పడేశారు. సో దీని ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తుంది ఏంటంటే 2 గిరిజన ప్రాంతం అంటేనే గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి దిశలో నడిపించాలన్నా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజనులకి మంచి సంక్షేమాన్ని ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.